ఓకే సార్. నా పేరు బాల, ఆర్చ్ బిషప్ ఆఫ్ విశాఖపట్నం. నిన్న క్రీస్తు శిలువపై సాధించిన రక్షణ వరప్రసాదముల ఆనందము, రేపు జరపనున్న ఈస్టర్ రెండు కలిపి ఈనాడు మేము క్రీస్తు కోసం పరుగు, క్రీస్తు ఆనందాన్ని విశాఖపట్నంలో ప్రదర్శించటకు, విశాఖపట్నం ప్రజలందరి కోసం ప్రార్థించటకు ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం నిర్వహించాము. అన్ని సంఘాల భేదభావాలు లేకుండా క్రైస్తవులందరూ ఏకమై ఈనాడు క్రీస్తు కోసం జీవిస్తాము, క్రీస్తు కోసం మరణిస్తామన్న నినాదంతో అందరం కలిసి మన దేశము సౌభాగ్యంగా ఉండాలని, మన దేశమంతా అన్ని మతాలతో, ధర్మాలతో, వివిధ భేదభావాలు, భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ అందరం కలిసి ఏక కుటుంబంగా ఉండి సారే జహాసెచ్చ అనే నినాదాన్ని మనం రుజువు చేయడానికి ఈ రన్ ఫర్ జీసస్ని ఏర్పాటు చేశాము. క్రైస్తవుల్లో ఉన్న ఆనందము ప్రజలందరికీ ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటూ మేమందరం దేశంలో కొన్ని విభజన శక్తులు చూస్తున్నాము. అది ప్రవీణ్ పగడాల కేసులో కనిపిస్తుంది కనుక దాని మీద ఏం తీర్పు తీర్చకుండా మేము భగవంతునికి అతని సమర్పిస్తూ అతడి మరణము క్రైస్తవులకు మాత్రమే కాకుండా దేశ ప్రజలందరికీ ఉపయోగపడి అందరము కలిసి ఏక కుటుంబంగా, వసుదైవ కుటుంబం అని మన భారతదేశంలో గొప్పగా చెప్పుకుంటాము. దానిని గర్వించుతూ దేవుని బిడ్డలమైన మనమందరూ ఒకటిగా ఉండాలని, ముఖ్యంగా యువకుల్లో ఉన్న ఉత్సాహాన్ని కేవలం దేవాలయాల్లో ప్రార్థనలతో చేయకుండా మన విశాలమైన సముద్రం మన పక్కనే ఉంది. అట్లాగే ఈ విశాఖపట్నం ప్రజలు విశాల హృదయం కలిగి ఉన్నారు. సంఘమంతా ఒక ఆదర్శ పట్టణముగా, దేశానికే ఒక ఆదర్శ పట్టణముగా, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. కనుక అందరం ఏ మతానికి చెందినది వ్యక్తిగతమని మనం భావిస్తూ అందరం కలిసి ఒకరి మతాన్ని, ఒకరి ధర్మాన్ని ఇంకొకరి గౌరవిస్తూ అందరం కలిసి మేరా మహాన్ అని, మేరా ఇండియా, మా ఇండియా ఇస్ గ్రేట్ అని నినదించినట్లుగా మనమందరం ఉండాలని కోరుకుంటున్నాము, ఆశీర్వదిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ఆకాంక్షిస్తున్నాము. ఆమేన్.